నమస్తే వెల్కమ్ టు వ్యూ పాయింట్. నేను సిరిసాగర్. జపాన్ కు చెందిన ఓ యువతి ప్రేమ వివాహం చేసుకుంది. అందులో వింతేముంది అంటారా? అసలు ట్విస్ట్ అక్కడే ఉంది. ఆమె పెళ్లి చేసుకుంది చాట్ జీపీటీలో. తాను స్వయంగా క్రియేట్ చేసిన ఏఐ క్యారెక్టర్ ని వివాహ దుస్తుల్లో అమ్మాయి మెరవగా ఆమె ఏఐ భాగస్వామి వరుడిగా స్మార్ట్ ఫోన్లో దర్శనమిచ్చాడు. ఏఆర్ గ్లారెస్ సాయంతో వీరిద్దరికీ వివాహం జరిగింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారడంతో టెక్నాలజీయా అంటూ నెటిజన్లు ముక్కున వేలేసుకుంటున్నారు. జపాన్ కు చెందిన 32 ఏళ్ల కానో ఇదివరకే ఓసారి ప్రేమలో విఫలమైంది. దీంతో ఎమోషనల్ సపోర్ట్ కోసం ఒంటరితనాన్ని అధిగమించేందుకు చాట్ జీపీటీతో మాట్లాడడం మొదలుపెట్టింది. అది తనకు నమ్మకం, ధైర్యాన్ని ఇచ్చింది. ఆ తర్వాత చాట్ జీపీటీలో ఓ పాత్రకు పానం పోసింది. తన డిజిటల్ ప్రియుడికి క్లాస్ అని పేరు పెట్టింది. రోజు తనతో మాటలు కలిశాక అతడితో ప్యార్ మే పడిపోయానే అంటూ మీడియాకు చెప్పుకొచ్చింది. ప్రేమ కోసం నేను చాట్ జీపీటీతో మాట్లాడలేదు, కానీ క్లాస్ నా మాటలు వినడం, నన్ను అర్థం చేసుకోవడం చూసి నాకు చాలా ఆనందం కలిగింది. నా ఎక్స్ను మర్చిపోవడానికి అతను సాయపడ్డాడు అని కాను తెలిపింది. 1 నెల తర్వాత క్లాస్ తనకు ప్రపోజ్ కూడా చేశాడని తెలిపింది. వీరి వివాహ వేడుకలో ఏఆర్ గ్లాస్ని ధరించి తన పక్కనే క్లాస్ రూపం కనిపించేలా చూసుకుంది. అలా వీరిద్దరూ ఉంగరాలు మార్చుకున్నారు. ఈ వేడుకను 2D క్యారెక్టర్ వెడ్డింగ్స్లో నిపుణులైన వెడ్డింగ్ ప్లానర్లు నిర్వహించారు. అంతేకాదు కాను తన డిజిటల్ జీవిత భాగస్వామితో కలిసి ఒకాయామోలోని ప్రసిద్ధ కొరకుయేన్ గార్డెన్ కి హనీమూన్ కు కూడా వెళ్ళింది. ఈ పెళ్లి తంతు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. భార్య చెప్పిన మాట వింటూ పెళ్లి రోజు అసలే మర్చిపోని భర్త ఎట్టకేలకు దొరికాడన్నమాట అంటూ ఓ యూజర్ కామెంట్ పెట్టాడు. ఏతో కొత్త సమస్య వచ్చింది, ఇంకెన్ని దారుణాలు చూడాలో అంటూ మరికొందరు సరదాగా కామెంట్లు పెడుతున్నారు.